ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు. వేకువజామున 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చంద్రాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరు చేశారు. నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనం పూర్తయ్యేలా దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమన్వయంతో పక్కా ప్రణాళికలను సిద్ధం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి క్యూ లైన్ల విషయంలో విప్లవాత్మక మార్పులు చేపట్టారు. భక్తులు గంటల తరబడి ఎండలో నిలబడకుండా ఉండేందుకు క్యూ లైన్లను పొడవును తగ్గించారు. ఇక అప్పన్న చందనోత్సవానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, సింహాద్రి అప్పన్న చందనోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. ఉత్తరాంధ్రలో అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరంగా ఈ చందనోత్సవాన్ని భక్తులు భావిస్తూ ఉంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా పక్కన ఉన్నటువంటి ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి హాజరై ఏదైతే ఈ రోజున నిజరూప దర్శనాన్ని భక్తులు దర్శించుకొని తరిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఒరిస్సా భక్తులు ముఖ్యంగా కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళు నిజరూప దర్శనం అప్పన్నతో ఎంతోటువంటి ఆధ్యాత్మిక బంధం నెలకొని ఉంటుంది ఆ రాష్ట్రానికి. దీనికోసం ప్రత్యేకంగా ప్రత్యేక రైలు ద్వారా కూడా వాళ్ళంతా ఇక్కడ చేరుకొని అప్పన్న దర్శనానికి సిద్ధమవుతూ ఉన్నారు. దీంతోపాటు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని అప్పన్న సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ నిజరూప దర్శనాన్ని ఇస్తారు. ఈ అక్షయ తృతీయ రోజున నిజరూప దర్శనాన్ని దర్శించుకొని తరించాలనేది భక్తుల ప్రధాన ధ్యేయంగా భావిస్తూ ఉంటారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు గత కొద్ది రోజుల నుంచి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకి ప్రథమంగా నిజరూప దర్శనం కల్పించడమే లక్ష్యంగా కూడా ఏర్పాట్లు చేసి ప్రస్తుతానికి ఆ దిశగా కూడా చాలా వరకు సక్సెస్గానే ముందుకు సాగుతుంది చందనోత్సవం. ఈ సందర్భం కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు, అదేవిధంగా క్యూ లైన్ల ఏర్పాటు, ఎప్పటికప్పుడు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, అదేవిధంగా ఇదే సమయంలో మరోవైపు ప్రోటోకాల్తో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి విఐపీలకు ఏ రకంగా దర్శనాలను కల్పించాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే చిన్నారులు, వృద్ధులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా కూడా ఈ చందనోత్సవాన్ని విజయవంతం చేయడానికి సంబంధించి చేసిన కసరత్ అంతా దాదాపుగా సఫలీకృతమైంది. గత కొన్నిసార్లు వివిధ సందర్భాల్లో ఈ చందనోత్సవం నిర్వహణలో అధికారులు ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితులను మనం చూసాం. గత ఏడాది అనుకోని దుర్ఘటనలో కొంతమంది భక్తులు కూడా దుర్మరణం పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నటువంటి అధికార యంత్రాంగం ఈసారి పక్కా ప్రణాళికతో రంగంలో దిగి చందనోత్సవాన్ని దిగ్విజయంగా చేయాలని సంకల్పించారు. అందులో భాగంగానే తెల్లవారుజామున 3 గంటల నుంచి నిజరూప దర్శనానికి సంబంధించి అంతరాలయ దర్శనాలను ప్రారంభించారు. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి హోంమంత్రి అనిత కూడా పట్టు వస్త్రాలను సమర్పించి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఓవైపు విఐపీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటుండగా మరోవైపు సామాన్య భక్తులకు సంబంధించి కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ లైన్కి సంబంధించి ఒక క్యూ లైన్, అదేవిధంగా 300 రూపీస్ టికెట్కి సంబంధించి ఒక క్యూ లైన్, అలాగా 3 విభాగాలుగా కూడా ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్లందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా, పెద్దగా గ్యాప్లు లేకుండా కూడా సమన్వయంతో భక్తులకు దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.